హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం నేను జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఆన్సర్ బుక్లెట్ గురించి టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ గురించి నేను చెప్పాను. అయితే ఎస్ఏకి సంబంధించి కూడా అదే పర్టికులర్ వెబ్సైట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎస్ఏ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సేమ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ ఒకేలా ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్సే ఈ యొక్క పేపర్కి కూడా వర్తిస్తాయి. అయితే ఎస్ఏకి సంబంధించి కనుక మీరు చూస్తే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ బుక్లెట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో కన్సిస్ట్ ఆఫ్ 3 క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్. అంటే మనకి మొత్తంగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉన్నాయి. ఇందులో ఇక్కడ 3 క్వశ్చన్లు ఇస్తారు, ఇక్కడ 3 క్వశ్చన్లు ఇస్తారు, ఇక్కడ 3 క్వశ్చన్లు ఇస్తారు. మొత్తంగా 9. అందులో ఒక్కొక్కటి రాయాలి. అంటే ప్రతి 3లో ఒక క్వశ్చన్ రాయాలి. అంటే మీకు 2 క్వశ్చన్లు చాయిస్ ఉంది. మొత్తం 9 క్వశ్చన్లో మీరు 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ టు 1000 వర్డ్స్. అంటే దాని అర్థం ఏంటి? మొత్తంగా మనకి 3 గంటల సమయం ఇస్తున్నాడు. ఒక్కొక్క ఎస్ఏకి మీకు గంట సేపు సమయం వేసుకుంటే, ఒక్కొక్క ఎస్ఏకి గంట సేపు సమయం వేసుకుంటే మొత్తంగా 3 గంటలు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? 3 గంటల్లో మీరు 3000 పదాలను రాయాల్సి ఉంటుంది. ప్రతి ఎస్ఏకి 1000 వర్డ్స్ లిమిట్గా పెట్టాడు. అంటే మీరు 1000 వర్డ్స్ రాయకపోయినా 900 పదాలు రాసినా కూడా గుడ్. అంటే మ్యాక్సిమం 1000 వర్డ్స్ అని చెప్పారు. సో కాబట్టి ఆ రకంగా చూస్తే ఎస్ఏ మీకు ఇక్కడ 1000 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ప్రతి ఎస్ఏకి 50 మార్కులు. 50 × 3 150 మార్కులు. అలాగే ఈ ఆన్సర్ బుక్లెట్లో సేమ్ గతంలో లాగానే 40 పేజీలు ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? 40 పేజీలు పేజ్ నెంబర్ 1 కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 38, 39, 40 ఆర్ అలాటెడ్ ఫర్ రఫ్ వర్క్ అండ్ 36 పేజ్ ఫర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అంటే పేజ్ నెంబర్ 2 to 37 ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. అంటే మొత్తంగా 36 పేజీలు మీకు ఆన్సర్లు రాయడానికి ఉంది. అంటే బై 3. అంటే ఒక ఎస్ఏకి మీరు తీసుకోవాల్సింది 12 పేజీలు మాత్రమే. అంటే ఒక ఎస్ఏని మ్యాక్సిమం మీరు 10 నుంచి 12 పేజీల్లో రాయాల. పేజీకి ఒకవేళ 12 పేజీల్లో అనుకుంటే 12 8 96 కాబట్టి ఒక పేజీకి 80 పదాలు పడతాయని అర్థం. సో కాబట్టి ఒక్కొక్క ఎస్ఏ మీరు 12 పేజీల్లో రాయాల్సి ఉంటుంది. మార్జిన్ లోపల మాత్రమే రాయాలి. చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇగో క్వశ్చన్ 1A, 1B ఆర్ 1C. 1A, 1B అనేది మీరు ఇక్కడ పెడతారు. 1A అని పెట్టి వీలైతే క్వశ్చన్ కూడా రాయండి. ఇక్కడ రాసి ఎస్ఏని మొదలు పెట్టండి. సో ఇట్లా చూసుకుంటే మీకు ప్రతి ఎస్ఏ 12 పేజీలు ఉంటుంది. 12, 12, 12 మొత్తంగా 36. సో 36 పేజీలు ప్లస్ 4 పేజీలు ఇన్స్ట్రక్షన్స్కి వీటికి పోతుంది కాబట్టి 40 పేజీలు ఇచ్చాడు. సో ఎస్ఏ రైటింగ్లో కూడా మనము సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అండర్లైన్ చేయొచ్చు, పెన్సిల్ని వాడచ్చు. డయాగ్రామ్కి కావాలని అనుకుంటే మీరు పెన్సిల్ని ఉపయోగించండి. ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి డన్ ఇన్ యువర్ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్. అలాగే ఎస్ఏ ఎలా రాయాలి అనే దానిపైన కూడా మనం ఒక సెపరేట్ ఇది పెడదామని అనుకున్నాము. సో వెరీ సూన్ ఐ విల్ లాంచ్ దట్ బ్యాచ్. అంటే కొంచెం మీరు బాగా జిఎస్ చదువుకుని ఉంటే సెప్టెంబర్లోనే మనం అది చేయొచ్చని అనుకున్నాను నేను. సో డెఫినెట్గా ఐ విల్ డూ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఎస్ఏకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద టీజీపీఎస్సీ. సో థ్యాంక్ యూ. అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంకా బాగా బెటర్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ యూ పీపుల్ విల్ గెట్ దట్. థ్యాంక్ యూ.